బాలు మీనా కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్ళైన నా భార్యకు ఏ రోజు నేను సంతోషంగా ఏది సర్ప్రైజ్ చేయలేదు. తనకి ఇష్టమైనది ఏది నేను ఇవ్వలేదు. అసలు తన ఇష్టాయిష్టాలేంటో కూడా నేను తెలుసుకోలేదు. అసలు నేను ఓ బాధ్యత గల భర్తనేనా? ఛీ, నా బతుకు చెడ. అదే తాగుడుకి సంబంధించిన విషయంలో అయితే ఏ బ్రాండు ఎంతసేపట్లో కిక్కెక్కుతుంది, అసలు ఎంత, ఏమిటి, ఇలాంటివన్నీ తెలుసుకున్నానే. మందుకి సంబంధించి పీహెచ్డీ చేసేశాను. కానీ నా భార్య మనసుని నేను అర్థం చేసుకోలేదు. చిచి అని అనుకుంటాడు. తనకు తానే తిట్టుకుంటాడు. ఇక తర్వాత ఎప్పుడో ఒకసారి బాలు తన చెల్లెలతో తనకి మామిడికాయలంటే చాలా ఇష్టం అని చెప్పడం నేనైతే విన్నాను. కనీసం ఇదైనా తనకి సర్ప్రైజ్ చేస్తాను అని అనుకుంటాడు. మామిడికాయలు అంటే ఎప్పుడు దొరికే కాయలు కాదు, దొరకనివి. నూజివీడు మామిడికాయలంటే చాలా ఫేమస్ కదా. వాటిని తెప్పించి వాటిని బుట్టలో పెట్టి పూల గంపకి పళ్ళ గంపను నేను తనకి గిఫ్ట్గా ఇస్తాను అని అనుకొని ఇక వెంటనే, మీనా, నువ్వు ఎదురా, ఓ ఇంపార్టెంట్ విషయం మీద బయటకు వెళ్తున్నాను అని అంటాడు. ఇంపార్టెంట్ విషయమా? ఇప్పుడెక్కడికండి? ఓ 2 రోజుల వరకు కారు డ్యూటీ కూడా, కిరాయిలకు కూడా వెళ్ళనని అన్నారు. ఏ పని లేదన్నారు. మళ్ళీ ఏంటి అని అంటే, అలా కాదులే, ఓ ఇంపార్టెంట్ విషయం మీద వెళ్తానని చెప్తున్నాను కదా అని అంటాడు. సరే, మీ ఇష్టం అని అంటుంది. ఇక తర్వాత తిన్నగా నూజివీడు వెళ్తాడు. వెళ్ళి తన కోసం ఓ బుట్ట నిండా చక్కగా మామిడికాయలు కొంటాడు. వాటిని జాగ్రత్తగా తీసుకొస్తాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి మీనా ముసిముసి నవ్వులు, తన ప్రవర్తన చూసి ఖచ్చితంగా బాలుకి దీనికి మధ్య అయితే ఏదో జరిగింది. ఎందుకైనా మంచిది, నేను దీన్ని ఓ జాగ్రత్తలో ఉంచాలి, ఓ కంట కనిపెట్టాలి అని చెప్పి మీనా దగ్గరికి వచ్చి మీనా అని అంటుంది. ఇదేంటి, ఓయ్, ఏయ్ అంటూ పిలిచే అత్తయ్య గారు మీనా అని పిలుస్తున్నారేంటి అంటే ఖచ్చితంగా ఏదో ఉంది అని అనుకొని, చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. ఏం లేదు, నీతో నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వు మరోలా అనుకోవద్దు అని అంటుంది. పర్వాలేదు చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. ఏం లేదు, వాడ బలాదూరుగా తిరుగుతూ ఉంటాడు. వాడికి తాగుడు తప్ప మరో ప్రపంచమే తెలీదు. తల్లినే పట్టించుకోని వాడు భార్యను మాత్రం పట్టించుకుంటాడా చెప్పు? ఏదో ఆవేశంలో, తొందరపాట్లో తప్పు చేసుంటాడు. నువ్వేం చేస్తావంటే ఈ కడుపు గిడుపు ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడు. ముందుగానే మందులు వేసుకొని అలాంటిదేది రాకుండా చూసుకో. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పటికే వాడికి ఏ బాధ్యత లేదు. భార్యగా అసలు నీ మీద ఒక్క బాధ్యతగా కూడా ఏ రోజు ఉండడు. అలాంటిది పుట్టే పిల్లల సంగతి ఏంటి, గాలి కొదిలేస్తాడు, వాడు పట్టించుకోడు. అలాంటి తాగుబోతులకి భార్య ఎక్కువ, ఇక పిల్లలంటావా, అది తలకు మించిన భారమే అవుతుంది. తెలివిగా ఆలోచించి నువ్వు ఆ పని చేస్తావని నేను నీతో చెప్తున్నాను ఈ మాట అని అనగానే, ఆపండి అత్తయ్య గారు, ఇక చాలు ఆపండి. మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేదేమో కానీ నాకు చాలా నమ్మకం ఉంది. ఆయన తాగుడికి బానిసే అవ్వచ్చు, కానీ బాధ్యతలకు బానిస మాత్రం కాదు. ఆ విషయం మీరు తెలుసుకోకపోవడం నిజంగా ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఏమన్నారు? తాగుబోతులకి పిల్లమే ఎక్కువ, పిల్లలు భారం అంటారా? అసలు అలా తాగుడికి బానిస ఎందుకు అయ్యారో మీకు తెలుసా? మీకే తెలియాలి. ఎంత తాగి వచ్చినా ఆయన ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటాడు. ప్రతిదీ కూడా ఆయన బాధ్యతగానే తీసుకుంటారు. ఇంతకీ ఈ ఇల్లు ఎవరి వల్ల నడుస్తుంది? ఆయన వల్లే కదా. ఓ చేతిలో బాటిల్ ఉన్నా మరో భుజం మీద ఈ ఇంటి బరువుని, బాధ్యతని మోస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోకుండా మాట్లాడితే ఎలా చెప్పండి? మీ ఇంకో అబ్బాయి ఎలాంటి వ్యసనాలకి లోనవ్వలేదు, కానీ సోమరిపోతు అనే అతిపెద్ద బానిసత్వానికి ఆయన బానిసయ్యారు. ముందు మీరు అది తెలుసుకోండి. పచ్చని పందిట్లో ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకుండా ఉండడానికి ఆయన నెమళ్ళలో తాళి కట్టారు. అదే బాధ్యత అంటే. మీ ఇంకో అబ్బాయి బాధ్యతని, మీ గౌరవాన్ని మంటగలిపేసి బయటికి వెళ్ళిపోయాడు. దీన్నేమంటారు? అసలు పిల్లల్ని కనొద్దు అని చెప్పడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? ఆయన కన్న తల్లిగా మీకు నేను మర్యాదిస్తున్నాను. అదే ఇంకొకరైతే ఏం చేసేదాన్నో, ఎలా చెప్పేదాన్నో ఊహించడానికి కూడా అసలు అంతు చెక్కడం లేదు. ఒకరిని కాదు,
ఇద్దరిని కాదు కంటాను. నాకు నచ్చినంత వాళ్ళని మేము కంటాము. వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాము. ఉచిత సలహాలు నాకివ్వద్దు. మీ సోమరిపోతూ కొడుకుకివ్వండి. చెప్పింది చాలు, ఇక వెళ్ళండి. మీరు నాతో ఇప్పుడు అన్నమాట ఇంకెప్పుడు అనద్దు. ఆయనకి కానీ తెలిసిందంటే అసలు ఇంకా ఆలోచించరు. ఆయన ఆవేశం మీకు తెలిసిందే కదా అని కోపంగా అనడంతో ప్రభావతి ఛ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మీనా ఏంటి ఎంత దారుణంగా మాట్లాడింది? ఎంతైనా బాలుగాడి మీద దీనికి ఎందుకు అంత ప్రేమ? ఒక్కరోజు దీన్ని సినిమాకి తీసుకువెళ్ళలేదు. ఓ మూర పువ్వులు కూడా కొత్త కొత్తగా పెళ్ళయ్యాక ఓ మూర మల్లెపూలు కూడా తీసుకురాలేదు. ఎప్పుడు తాగేసి తిక్కగా మాట్లాడతాడు. అలాంటి వాడంటే ఎందుకు దీనికి అంత ప్రేమ, అంత అభిమానం, అంత కోపం పొడుచుకొచ్చింది దీనికి? ఏ మాట కామాటే కానీ భార్య అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. తన భర్త జోలికి వస్తే నన్ను కూడా క్షమించలేదు చూడు, అదే భార్యలో ఉండాల్సిన లక్షణం. మొత్తానికి బాలుగాడు ఏం అదృష్టం చేశాడో మీనా లాంటి మంచి అమ్మాయి భార్యగా వచ్చింది. సరేలే, ఇవన్నీ నా మనసులో అనుకుంటాను, ఎవరితో చెప్పను అని చెప్పేసి అనుకుంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సత్యం వింటాడు. సత్యం విని చాలా సంతోషపడతాడు. మీనా దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉంటాడు. అమ్మా, ఇంతకాలానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పంచభక్ష పరమన్నాలు తిన్నంత తృప్తిగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటాడు. ఏమైంది మావయ్య గారు అని అంటే, నువ్వు ప్రభాతో ఏమన్నావో అవన్నీ నేను విన్నాను. ఎంతకాలం నేను నోరు మూసుకొని ఉన్నాను. కానీ నా కొడుకు తరపున నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అది నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక సత్యం అంటాడు. అమ్మ మీనా, ఇంతకీ నాకు తెలియక ఒక విషయం అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. నా కొడుకు ప్రభా చెప్పినట్టు ఏ రోజు నీతో ప్రేమగా లేడు. పైగా నిన్ను కొట్టడానికి వస్తాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు, అసలు నిన్ను పట్టించుకోడు. అట్లాంటిది నీకు ఎందుకు అంత ప్రేమ అని అంటాడు. అయ్యో మామయ్య గారు, ఆయన కోపం మీరు పట్టించుకోని అవసరం లేదు. పాల పొంగు లాంటిది ఆయనకి వచ్చే కోపం. అప్పటికప్పుడే కోపం వస్తుంది. ఆ కోపం పోయిన తర్వాత ఆయన మనసు వెన్న. ఎందుకు నేను కోపంగా ప్రవర్తించానా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు మనసులో కోపం ఉంచుకునే వ్యక్తులు వేరుగా ఉంటారు. పాల పొంగులాగా వచ్చే కోపం కూడా అర్థం చేసుకోవాలి. భార్యగా నేను అర్థం చేసుకోకపోతే ఆయన్ని ఇంకెవరు అర్థం చేసుకుంటారు మావయ్య గారు అని అనడంతో ఇక చాలా సంతోషంతో మా ఆయుష్ కూడా పోసుకొని మీరు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అని ఇక సత్యం ఆశీర్వదిస్తాడు. ఇంకా ఆ తరువాత బాలు కారు ఆపేసి బుట్టతో చక్కగా నూజివీడు మామిడికాయలు తీసుకొస్తూ హడావిడి చేస్తాడు గుమ్మంలో నుంచే. మీనా మీనా, కాదు పూలగంప నీకోసం, చూసావా పళ్ళగంపే తీసుకొచ్చాను అని అంటాడు. ఇక ప్రభావతి ముందే హడావిడిగా వచ్చేస్తుంది. వీడేంటి మామిడికాయలు తీసుకొస్తున్నాడు, నూజివీడు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది వీడికి? మామిడికాయలు తెచ్చాడు అంటే ఖచ్చితంగా దీని అర్థం నాకు బాగా తెలుసు. నా కోడలు రోహిణి ముందు గర్భవతి అయ్యేటట్టు లేదు, ఈ మీనానే గర్భవతి అయ్యేటట్టు ఉంది. ఏం చెయ్యాలరా దేవుడా అనుకుంటూ ఉంటుంది. ఇంకా రావడంతోనే మామిడికాయలు తెచ్చావా? సరే అక్కడ టేబుల్ మీద పెట్టు. మనోజ్కి చాలా ఇష్టం, రోహిణికి కూడా చాలా ఇష్టం. ఇంకా అలాగే ఓ 9 మంది ముత్తైదువులకి తాంబూలంగా ఈ పళ్ళు పనికొస్తాయిలే. ఎంతకాలానికి ఓ మంచి పని చేశావు అని ప్రభావతి అంటుంది. ఏంటి మాతాశ్రీ గారు, ఈ కాయలు మీకోసం తెచ్చాననుకుంటున్నారా? కనీసం ఇందులో ఒక్కటి నువ్వు కూడా తీయటానికి లేదు. ఇవి మొత్తం మీనా కోసం తీసుకొచ్చాను. మీరు ఎవరెవరికో పంచిపెట్టడానికి నేను తీసుకురాలేదు. నాకంత అవసరమూ లేదు, అంత సమయం కూడా లేదు. నా భార్య కోసం ప్రేమతో ఈ బుట్ట నిండా మామిడికాయలు తీసుకొచ్చాను. నా పూల గంపకి ఏది ఇచ్చినా సరే అది తక్కువే అవుతుంది. మీనా ఇలారా. ఇదిగో మీనా, మరీ చెబుతున్నాను, ఈ కాయల్లో ఒక్క కాయ కూడా ఎవరికి ఇవ్వడానికి లేదు. పొరపాటున ఇచ్చావో ఊరుకునేది లేదు అని అంటాడు.
ఒరే, ఏంట్రా మాటలు? పాపంరా, అన్నయ్యకి చాలా ఇష్టంరా. నూజివీడు మామిడికాయలంటే వాడికి ఇష్టమని నీకు తెలుసు కదరా. కనీసం రెండైనా ఇవ్వరా అని అంటుంది. ఇచ్చే ప్రసక్తే లేదు. మీనాని అడుక్కోండి. తను ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. అంతేకాని మీరు నన్ను ఎంత అడుక్కున్నా నేనైతే ఇవ్వను అని అంటాడు. మీనా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి కన్న తల్లి జానకమ్మ కూతుర్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నా కూతుర్ని, అల్లుడిని ఇంటికి పిలుచుకునే పరిస్థితిలో నేను లేను. నా అల్లుడిని ఇంటికి పిలిచి తృప్తిగా ఓ పూట భోజనం పెట్టడానికి కూడా నేను నోచుకోలేదు. అయినా నా కూతురు ఈ నిజం ఎంతకాలం దాస్తుంది? ఈరోజు కాకపోతే రేపైనా నేనే దాని కన్న తల్లిని అని తెలుస్తుంది కదా. ఎన్నాళ్ళు దాచిపెడుతుంది? అయినా ఈ కన్న తల్లే దాని జీవితానికి అడ్డు అని ఎలా అనుకుంటుంది? నిన్ను తల్లినని చెబితే ఆ మనోజ్ పెళ్లి చేసుకోడా? ఎందుకు చేసుకోడు? ప్రేమించిన వాడు చేసుకుంటాడు కదా. ప్రేమించిన మనిషికి ఆ ప్రేమించిన మనిషే ముఖ్యం, కానీ తన వెనుక ఉన్నవాళ్ళు ముఖ్యం కాదు కదా. నా కూతురు ఎందుకు ఇలా చేసింది? అబద్ధమాడి పెళ్లి చేసుకుంది. ఎంతకాలం ఈ నిజాన్ని దాచిపెడుతుంది? తండ్రి ఎలాగో వీడికి చనిపోయాడు. తల్లి కూడా లేనట్టే అయిపోయింది. నేనా ఎప్పుడో ఒకప్పుడు కన్ను మూసేదాన్ని. అప్పుడు వీడి పరిస్థితి ఏంటి? వీడి గురించి ఆలోచించుకుంటేనే నాకు చాలా భయంగా, బాధగా కూడా ఉంది. కనీసం వీడినైనా తీసుకువెళ్తే ఏదో రకంగా ఆ ఇంట్లో వీడికి చోటిస్తే ఆ రోహిణి తల్లిగా తన బాధ్యతను నిర్వహించినట్టు అవుతుంది అని కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక రోహిణి తల్లి. ఇదిలో ఉండగా ఇంకొక పక్కన మీనా కన్న తల్లి తన కూతురుతో చెబుతూ ఉంటుంది. అమ్మ సుమతి, నాన్నగారు చనిపోయి ఇంకో వారం రోజులకి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరికం బాగా జరిపించాలి. మన వాళ్ళని అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. అలాగే కార్యక్రమం మీనా, బాలు వాళ్ళిద్దరి చేతుల మీదుగా జరిపిస్తే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. వాళ్ళిద్దరినీ పిలిపించాలి. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే ఇదంతా కూడా జరిపించాలి. అయినా నా పిచ్చి కానీ అసలు వాళ్ళు వస్తారా అని అంటుంది. ఇంకా అప్పుడు సుమతి, అమ్మ, బావ రాకపోతే ఏమి, అక్కని పిలుద్దాము. అక్క వస్తే చాలు కదా. అయినా బావా, నువ్వు బావ గురించి తెలిసే ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఆయనకి అక్క అంటేనే, మనం అంటేనే అస్సలు నచ్చదు. అలాంటిది ఇలాంటి కార్యక్రమాలు తన చేతులతో ఎందుకు చేస్తాడమ్మా? అంతా నీ పిచ్చి. కానీ అక్క అంటే ఇష్టం ఉంటే కనీసం తన మీద ఇష్టంతోటైనా ఏదో ఒకటి చేసేవాడు. కానీ అక్కని వాళ్ళు భారంగా భావిస్తున్నారు. అక్క అంటేనే అస్సలు ఇష్టం లేదు. బలవంతంగా, ఎంతో ఇబ్బందికరంగా అక్క జీవితం అక్కడ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయిన మా నాన్న కార్యక్రమాలు ఆయన బావ చేస్తాడన్న నమ్మకం నీకుందేమో తెలియదు, కానీ నాకైతే కొంచెం కూడా లేదు అని అంటుంది. లేదమ్మా సుమతి, అలా అనకు. బాలు ఆవేశపరుడే, కాకపోతే ఆలోచన పరుడు కూడా. నీకు గుర్తుందా, అంతకుముందు మన ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేస్తున్నప్పుడు తనకి పొలమారింది. అప్పుడు నేను మంచినీళ్ళు పట్టాను. అప్పుడేమన్నాడు బాలు, నీకు గుర్తుందా? అత్తయ్య గారు, మీరు నాకు అత్తయ్యే కాదు, అమ్మతో సమానం. మీ కుటుంబానికి ఓ కొడుకులాగా ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను అత్తయ్య గారు అని బాలు అన్నాడు. ఆ మాటలు నాలుక మీద నుంచి వచ్చిన పదాలు కాదమ్మా, మనసులో నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి మాటలవి. బాలు కల్లా కపటం లేని మనిషి. కోపమైనా, ఆనందమైనా ఏదైనా కూడా వెంటనే చూపిస్తాడు. మీనా అంటే మీ నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఓసారి అన్నారు, నేను చచ్చైనా కూడా మీనా కడుపున కొడుకుగా పుడతాను అని నాతో అంటే నేను ఆయన్ని కలబడ్డాను. కలలో కూడా అలాంటి పాడు మాటలు మాట్లాడొద్దండి. మీరు మా మధ్య ఉంటేనే మాకు సంతోషం అని అన్నాను. కానీ ఆ రోజు ఎందుకు అన్నారో, ఆయన నోటితోటి ఏ దేవుడు అలా అనిపించారో, ఈరోజైతే ఆ మాటలు నిజమవుతాయేమో అని అనిపిస్తుంది. మీనాకి మీ నాన్నగారి కడుపున పుడతారేమో అని నాకు ఎందుకో అనిపిస్తుందమ్మా సుమతి అని అనగానే మీనా గురించి అలా మాట్లాడేసరికి సుమతి నవ్వుతుంది. అమ్మా,
నువ్వు ఊహల్లో విహరిస్తున్నావు. అలా ఎప్పటికీ జరగదు. జరిగేదేమో, కానీ బాలు లాంటి బావ అక్కకి దొరక్కపోతే అలా జరిగేదేమో అని అంటుంది. ఇక లేదు లేదు, నీకు తెలియక అలా అనుకుంటున్నావు. నేను అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన త్వరలోనే మన ముందుకి రాబోతున్నారు. బాలుకి మీనాకి బిడ్డగా పుట్టబోతున్నారు అని అనగానే ఇక ప్రభావతి భర్త ఫోటోకి ఉన్న పూలదండలో నుంచి ఓ పువ్వు కింద పడుతుంది. అలా పడగానే పార్వతమ్మ, ఇదేంటి మీ నాన్నగారి పూలదండలో నుంచి పువ్వు పడిందే, ఇది శుభసూచకమే, ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. నాకైతే నమ్మకంగానే అనిపిస్తుందమ్మా సుమతి, చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాలు